మీ సినిమాలు చూసిన ప్రతిసారి ఇండస్ట్రీలో, ముఖ్యంగా బయట కంటే ఇండస్ట్రీలో ఈయన ప్రతిసారి తన ఇంటెలెక్చువల్, తన ఇంటెలిజెన్స్ని, తన మేధావితనాన్ని జనాల మీద రుద్దడానికి ట్రై చేస్తుంటాడు. ఇది ఈ ప్రతి దాంట్లో ఇది జరుగుతుంది అనేది రెగ్యులర్గా వస్తుంది ఈ మధ్య కామెంట్. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఒకటండి, అది ఎందుకు వస్తుంది అంటే నేను సరిగా అర్థమయ్యేటట్టు చెప్పకపోవడం వల్ల అంతే. కొన్నిసార్లు చెప్పలేకపోతున్నాను. అంటే వన్కి జరిగింది ఏంటంటే, నేను ఎప్పటికీ ఇట్స్ మై ఫెయిల్యూర్ ఫీల్ అవుతాను. నేను ఆడియన్స్ ఎప్పుడు తప్పు కాదు. నాకు ఎగ్జాంపుల్, నాకు నా ఆర్యాలో నేను డైలాగ్స్ ఉన్నాయి, తెగ భయపడిపోతున్నాను. నీకు అర్థమవుతాను, అందరితో పోరాడాను, అర్థమవుతా లేదని. ఎలా అంటే చుట్టుపక్కల అన్నీ పగలగొడుతున్నాడు హీరో. ఆర్యాలో ఒక ఫైట్ ఉంది, అక్కడ అందరికీ నాకు కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, డిస్కషన్ ఏంటంటే, అక్కడ మంచి ఫైట్కి ఆస్కారం దొరికింది హీరోకి, హీరోయిజం చూపించడానికి. అందరిని కొట్టేసి ఇరగదీసేయాలి హీరో అనేది అందరు వాదన. సో నేను ఒక్కడిని, నా వాదన ఏంటంటే, తన పవర్ని జస్ట్ ఇలా కొడతారని చూపిస్తే చాలు, మిత్రులు అర్థం అవుద్ది, నన్ను డైరెక్ట్గా కొట్టి చూపించక్కర్లేదు, ఇది కొత్త విషయం అవుతుంది అని నా వాదన. దీనికి సెట్కి వెళ్ళే వరకు కూడా ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంది, పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. కానీ నేను పట్టుపట్టి అక్కడ బట్టి నేను సరే షూట్ చేశాను, అందరితో పోరాడి షూట్ చేశాను. కానీ భయం ఉంది లోపల, అవుద్దు లేదు అని. సో తర్వాత అదే స్క్రీన్ మీద వచ్చేసరికి ఎక్కడ పాలకొల్ లాంటి సి క్లాస్ సెంటర్లో దానికి అందరు క్లాస్ కొట్టారు. అది ఇంకో డైలాగ్ ఉంది, అమ్మని కాక్రోచ్ అంటాడు హీరో, అమ్మ భయపడి పడేస్తుంది బుక్స్ అన్ని. పడేస్తుంటే అని చూసారా, లేని కాక్రోచ్నే ఉన్నట్టు ఫీల్ అయ్యారు, ఉన్న ప్రేమ కానీ లేనట్టు ఫీల్ అవుతారు అని. ఇలా అంటే ఇది అర్థం అవుతలేదా అని, కానీ దాన్ని కూడా క్లాస్ కొట్టారు. సో నేను అంటే అక్కడ నేను కరెక్ట్గా కన్వే చేయగలిగాను, అమ్మాయి రియాక్షనో లేకపోతే హీరో ఫిలాసఫీని ముందు ఇంజెక్ట్ చేసి. మేబీ నేను అనేది ఏంటంటే ప్రేక్షకులు ఎదగాలి లేకపోతే ఎదగాలి అని అలా స్టేట్మెంట్ ఇచ్చలేను. మీరు ఒకసారి ఎక్కడో ఇచ్చారంట ఒక ఇంటర్వ్యూలో, ప్రేక్షకులు నా సినిమా స్థాయికి ఎదగలేదు, ఇంకా ఎదిగితే వస్తుందని ఇచ్చేస్తుంటే, నేను ఇప్పుడు నేను ప్రేక్షకులు నా స్థాయికి ఎదలేరని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చుంటే, ప్రేక్షకులు తప్పు కాదు యాక్చువల్గా, నేను ఇంకా ఎదలేని స్టేట్మెంట్ ఇప్పుడు చెప్తున్నంత మెచ్యూరిటీ నాకు వచ్చింది. ఇప్పుడైతే ఆ స్థాయికి నేను ఎదిగాను. ఇచ్చారా ఇంతకు ఆ స్టేట్మెంట్? మీరు ఏమో గుర్తులేదు నాకు, ఏమో ఇచ్చుంటాం, కోపం వచ్చేస్తుంటుంది కదా, ఇంత కష్టపడ్డాం ఎందుకు అని చెప్పి. ఎవరొకరు ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో పని చేయడం మొదలెడతాం, అది సక్సెస్ కాలేదు, అందులో ఏం చేస్తాం, వాడు తప్పు, వాడు టైంగా తీసుకురాలేదు, వీడి తప్పు, యాక్చువల్గా వీడు రోజు ఎలా అన్నాడు లేకపోతే అని అందరూ ఏం చేస్తుంటాం మళ్ళీ పక్కన పెట్టేసి. సో అది కామన్. మేబీ నేను మనిషినే కాబట్టి అలా ఎందుకు చేస్తుంటాను, నాకు గుర్తులేదు యాక్చువల్గా. మీ ఆ స్టేట్మెంట్ మీద మా ఒక స్నేహితుడు పంచి కూడా వేశాడు, ఏంటి ఎదగాలి అంటే, అవును సుకుమార్ గారు 2 సంవత్సరాలు చేస్తారు కదా, ఈ లోపు ఇలాగే ఎదుగుతాం కదా మనం. ఇది చాలా బాగుంది, థ్యాంక్స్ చెప్పండి. అందుకనే మీ సినిమా హిట్ అయింది. సో ఆయన కూడా సినిమా సక్సెస్ అయిందని చెప్పి బాగుందని చెప్పి ఉండాలి మీకు అయితే ఫోన్ చేసి. ఇది నాన్నకు ప్రేమ దేని గురించి మాట్లాడుతున్నారు? పాత ఇది తొందర తీశారు కదా మీరు. ఇంకా మీలో ఉన్న మంచి పాయింట్ ఏంటంటే, ప్రతి సీన్కి మీరు అసలు ఒక 10-20 వర్షన్స్ రాసుకుంటారంట అసలు ప్రతి సీన్కి. మరి అన్ని వర్షన్ రాసుకొని మళ్ళీ షూటింగ్ టైంలో అరే ఆ మొదటి వర్షన్ తీసుకురా, దాంట్లో ఈ డైలాగ్ అని నోట్తో సహా చెప్పేస్తారంట. మరి ఇంత క్లారిటీ ఉన్నోళ్ళు మరి ఎందుకు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈరోజు ఈ సినిమా సక్సెస్ అయింది, ఇట్స్ లైక్ దీన్ని నేను ఎదురంటే ఫీల్ అవుతున్నా. ఎదురు అంటే అర్థమయ్యేటట్టు చెప్పడము, లేకపోతే నాలో అయితే లోపాలు ఏమున్నాయో మీ లోపాలు కవర్ చేసుకోవడము. అది మేబీ ఇది ఫ్లాప్ అయితే ప్రేక్షకులు నేను చూస్తుండేవాడేమో. ఇదే సినిమా ఆడకపోతే ఏంటంటే మీ తప్పు అది. అంటే ఇప్పుడు ఆనందంలో ఉన్నాను కాబట్టి అన్ని పాజిటివ్ చెప్తున్నాను. సరే అలాగని కాదులేండి, ఇట్స్ లైక్ నేను ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్కి కట్టుబడి ఉంటాను, ఈ సెకండ్ స్టేట్మెంట్ రాను. ఓకే, ఒక్కరి శ్రేయస్ ఇంకోటి కోరుకోవడం, ఎవరైనా చూస్తుంటే ఏమైనా లోపాలు ఉంటే పంచుకోవడం, షేర్ చేసుకోవడం, నన్ను ఉంటే డైరెక్ట్గా చెప్పడం, అంటే ఇదొక ఎమోషనల్ జర్నీ అనమాట. నేను దేవిశ్రీ ప్రసాద్ రత్నవేలు గారు వాళ్ళతో ఇదొక